హాయ్ ఫ్రెండ్స్! మంచు ఫ్యామిలీలో ఒక తుఫాను రేగింది. అది ఏంటి? ఎవరెవరికి గొడవలవుతున్నాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. అసలు మంచు మనోజ్‌కి, మంచు మోహన్ బాబుకి ఏం గొడవ జరిగింది అంటే, మంచు మనోజ్ ఒక ఫార్మ్ హౌస్‌లో ఉంటున్నాడు. ఆ ఫార్మ్ హౌస్‌కి మంచు మోహన్ బాబు కూడా వెళ్లారంట. అక్కడ వెళ్ళాక మోహన్ బాబు గారిని సెక్యూరిటీ అలో చేయలేదు అని అంటున్నారు. సెక్యూరిటీ అలో చేయకపోయేసరికి మోహన్ బాబు గారు వాళ్ళని తిట్టి లోపలికి వెళ్లారని టాక్ నడుస్తుంది. అలా వెళ్ళినప్పుడు అక్కడ మంచు మనోజ్ ఉండే. మంచు మనోజ్ మీద వాళ్ళకు కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయంట. ఆస్తి తగాదాల గురించి పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఫార్మ్ హౌస్‌కెళ్లారు. ఆ ఫార్మ్ హౌస్‌కి వెళ్ళిన కాడ కొన్ని గొడవలు జరిగాయని తెలుస్తుంది. ఆ గొడవలు జరగడం వల్ల మంచు మనోజ్‌ని, మంచు మోహన్ బాబు యొక్క సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని తెలుస్తుంది. ఈ దాడిలో మంచు మనోజ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తీవ్ర గాయాలతోనే అతను హాస్పిటల్‌కి వెళ్లి మొన్న చికిత్స చేయించుకున్నాడు. చికిత్స చేసుకున్న అనంతరం మళ్ళీ అదే ఫార్మ్ హౌస్‌లోకి వెళ్లారు. ఆ ఫార్మ్ హౌస్‌లకి మళ్ళీ మంచు ఆహ్, లక్ష్మి కూడా అతన్ని పరామర్శించడానికి ఆ ఫార్మ్ హౌస్ కాడికి వెళ్ళింది. ఆ ఫార్మ్ హౌస్ కాడ విష్ణు వెళ్దామనుకుంటే విష్ణుకు సంబంధించి ఎవరు రాకూడదని మంచు మనోజ్ యొక్క సెక్యూరిటీ వారించారని తెలుస్తుంది. మంచు మనోజ్ ఒక 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారంట. వారికి ఎగనెస్ట్‌గా మంచు విష్ణు కూడా 30 మందిని ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాడు ఫార్మ్ హౌస్ కాడ. వీళ్ళకు ఆ ఫార్మ్ హౌస్ గురించే కాదండి. వాళ్ళకు సంబంధించిన కాలేజీలు, స్కూళ్ళ గురించి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి తగాదాల గురించే ఈ గొడవలు జరుగుతున్నాయి. 200,00,00,000లకు సంబంధించిన ఆస్తి తగాదాలు కారణంగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే నిన్న నైట్ మోహన్ బాబు గారు మంచు మనోజ్ మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. మంచు మనోజ్ కూడా మోహన్ బాబు మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మంచు మనోజ్ పహాడీ షరీఫ్‌లోని పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి తన తండ్రి అయిన మంచు మోహన్ బాబు మీద కంప్లెయింట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నేను లేని టైంలో మా డ్యాడీ మా ఇంటికి వచ్చి మా వైఫ్ మీద, మా మీద హత్యాయత్నం చేయడం జరిగింది. మా డ్యాడీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది నా మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నాకు తీవ్రమైన గాయాలు జరిగాయి అని మంచు మోహన్ బాబుకు సంబంధించిన 10 మంది సెక్యూరిటీ సిబ్బంది మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. మంచు మనోజ్ ఇచ్చిన ఒక గంట లోపు కంప్లెయింట్ ఇచ్చిన గంట లోపే మంచు మోహన్ బాబు కూడా వాట్సాప్‌లో పోలీస్ స్టేషన్‌కి ఒక కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ కంప్లెయింట్‌లో ఏముందంటే, మంచు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది. మీరు నాకు సెక్యూరిటీని కల్పించగలరు అని కంప్లెయింట్ ఇచ్చాడు. ఈ కంప్లెయింట్ ఇవ్వడం వల్ల పోలీస్ వాళ్ళు మంచు మనోజ్ అండ్ వాళ్ళ వైఫ్ అయిన మౌనిక మీద ఇద్దరి మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. అలాగే మంచు మోహన్ బాబుకు సంబంధించిన 10 మంది సెక్యూరిటీ సిబ్బంది మీద కూడా పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలా ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ ఇచ్చుకుంటూ సాగుతూ పోతుంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు పెడుతున్నారు. మరి ఇంకా ఈ ట్విస్ట్‌లు ఎక్కడి దాకా కొనసాగుతాయో చూడాలి. మంచు విష్ణు మాత్రం బా ఇండియాలో లేరని తెలుస్తుంది. ఆయన దుబాయ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. మంచు లక్ష్మి మాత్రం ఫార్మ్ హౌస్‌కి వెళ్లి మంచు మనోజ్‌ను పరామర్శించినట్టు తెలుస్తుంది. ఈ గొడవ దేనికి అంటే మంచు మోహన్ బాబుకు సంబంధించిన కాలేజీల్లో జరుగుతున్న అవకతవకలపై మంచు మనోజ్ ప్రశ్నించడం జరిగిందంట. ఈ ప్రశ్నించడం వల్ల మంచు మోహన్ బాబుకు తిక్కరేగి ఇలా చేస్తున్నాడు అని మంచు మనోజ్ చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మంచు ఫ్యామిలీలో తుఫాను రేగిందనే చెప్పొచ్చు. ఇదండి ఈ రోజు వరకున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. బాయ్.